చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి? అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు. ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగసీకి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి. ఈవో గారు వస్తా అని చెప్పారు. మరి సరే, ఆయన వస్తే నాకు చెప్పు. మీరు రండి, మన రూమ్లో కూర్చుందాం. కూర్చోండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని. నాకెలా ఇస్తారండి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ బాబుకి పేరెంట్స్. అయితే అలా ఎలా ఇస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుని అక్కడికి తీసుకెళ్ళలేను. ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి. రాత్రికి నా పెళ్ళి. ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పండి. మీరు ఏదైనా డాక్టర్తో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అదేదో మీరే చూసుకోవచ్చు కదండి. నా వల్ల అస్సలు కావడం లేదు. బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను. నేను ఇంకా చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆగండి, నేను మా వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఆగండి. నా మీద ఏంటి మ్యాచింగ్ ఉండాలి కదండి. అరే ఏం తెలవదు. సరే. అరే బాలా, నీకే కాల్ చేద్దాం అనుకున్నాను. నీ పెళ్లి పేరు చెప్పి మావిడ తెగ షాపింగ్ చేస్తుంది. బిల్లు మాత్రం నువ్వు ఇవ్వాలి చెప్తున్నా. అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు? ఏమైంది? అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్, ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా. అది చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోయింది? వారి ఇంట్లో బర్రెలేదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదని పిల్ల నాకు ఇవ్వాలనుకుంటుంది. అరే అలా గురించి నువ్వు ఒప్పుకో, పోలీస్ కేసు పెడతాను చెప్పు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇల్లీగల్, తెలిస్తే బొక్కలో వేస్తారని నువ్వే కదరా చెప్పావు. ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? నాకు ఈ స్కిన్ టోన్కి ఏదైనా బాగుంటుంది. అవునా? అయితే రెండు తీసేసుకుంటా. ఉత్తునే అన్నం లేరా? అలా అంటే భయపడతారు. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు. నేను ఈ లోపు హాస్పిటల్ ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే బాయ్. ఏమండి, మీకేమైనా తీసుకోమంటారా? కట్రాయలు తీసుకో. రెండెందుకండి, ఒకటి చాలు. ఒక డ్రాయర్.